ఇప్పుడు రక్తహీనత మహిళల్లో సాధారణంగా కనిపిస్తుంది కానీ అది పురుషుల్లో సాధారణంగా ఉండదు. మీరు మీ పరీక్ష చేయించుకున్నారు, రొటీన్ చెకప్ చేయించుకున్నారు, హీమోగ్లోబిన్ చూశారు, అది మీకు 8, 9 వస్తోంది అంటే అది ఒక పురుషునికి చాలా తక్కువ. ఇప్పుడు హీమోగ్లోబిన్ 8, 9 వస్తే దానికి కారణాలు ఏమిటో మనం ఆలోచిస్తాం. రక్తాన్ని చూస్తాం. రక్తం తక్కువగా ఉంది అంటే ఐరన్ లోపం ఉండొచ్చు, ప్రోటీన్ లోపం ఉండొచ్చు, నా ఆహారంలో ఏదైనా లోపం ఉండొచ్చు, అందుకే రక్తం తయారవడం లేదు అనుకుంటాం. ఈ లక్షణాన్ని, ఈ సంకేతాన్ని మనం ఎక్కడో నిర్లక్ష్యం చేస్తాం. నేను బీట్రూట్ తింటాను, నేను దానిమ్మ తింటాను, నా హీమోగ్లోబిన్ పెరుగుతుంది అనుకుంటాం. కొంతవరకు అది జరుగుతుంది కూడా. ఈ హీమోగ్లోబిన్ తక్కువగా ఉండటం తప్పనిసరిగా ఆహార లోపం వల్లనే కాదు, అది కిడ్నీ కారణంగా కూడా ఉండొచ్చు. ఎందుకంటే మన కిడ్నీ ఏమి చేస్తుంది అంటే అది ఒక హార్మోన్ను తయారు చేస్తుంది. దానికి పేరు ఎరిథ్రోపోయిటిన్. ఇప్పుడు ఎరిథ్రోపోయిటిన్ ఏమి చేస్తుంది అంటే మీరు ఆహారంలో ప్రోటీన్, ఫోలిక్ యాసిడ్, B12, ఐరన్ తీసుకున్నప్పుడు వాటిని కలిపి హీమోగ్లోబిన్ అంటే మీ రక్త కణాన్ని తయారు చేస్తుంది.